భరద్వాజ గారు, సమంత పెళ్ళి మార్నింగ్ నుంచి ఈరోజు అవుతుందని ఒక వార్త ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చేసింది. అవును, ఫొటోస్ కూడా వచ్చినాయి కదా. ఎస్ ఎస్ సమంత పెళ్ళి అయితే దీనిపై ఈ పెళ్లి పైన రాజ్ మొదటి భార్య స్పందన అనేది దాని మీద డిస్కషన్ పాయింట్ అవుతుంది. అవును, అంటే దాని మీద దాన్ని అర్థం చెప్పడంలో డిస్పరైట్ అందావిడ ఆ, దాని అర్థం బరితెగించిన అని చెప్పి అనువాదం చేశారు మనవాళ్ళు. బరితెగించిన వ్యక్తులు బరితెగింపు విధానాలే అవలంబిస్తారు అన్న టోన్లో దాని అనువాదం చేశారు. కానీ నిజానికి డిస్పరేట్ అంటే భిన్నమైన అని కూడా అర్థం ఉంది. ఓకే, అంటే సహజంగా ఉండేవాళ్ళు కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అనొచ్చు. అలా ఆలోచించినటువంటి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు అనే సెన్స్లోనే తీసుకోవాలి దాన్ని. అంటే అతని గురించి ఆవిడకి తెలుసు సంపూర్ణంగా. విడిపోయి ఉన్నారు, ఆల్రెడీ డివోర్స్ అయిపోయి ఉంది వాళ్ళకి. ఈవిడ డివోర్స్ తీసుకుని ఉంది. అవును, కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది తప్పేం కాదు. ఒకటి నిజానికి ఈ రోజున పెళ్లి చేసుకున్నారు, కానీ బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం బాంబేలో వాళ్ళు సహజీవనం చేస్తున్నారు అని కూడా పత్రికల్లో అవునవును వచ్చినాయి. అలాగే ప్రొడక్షన్ లైన్లో వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేశారు. అవును, ఈ మధ్య శుభం అనే ఒక సినిమా వచ్చింది. అంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దగ్గర నుంచి వీళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడి అందులో భాగంగానే వీళ్ళిద్దరూ ఒకరి మనసులు ఒకరికి నచ్చటం కావచ్చు, ఏదైనా మొత్తానికి కలిసి ట్రావెల్ చేయాలి అని అనుకున్నారు. అది ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దాని గురించి నిజానికి అదేదో కాంట్రవర్సీ అనుకుంటున్నారు, కానీ అంత కాంట్రవర్సీ ఏం లేదు. దానిలో పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే మనకి చాలా స్పష్టంగా చట్టబద్ధంగా డివోర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు దాని గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కిందకు వస్తుంది. వాళ్ళు విడిపోవటం అనేదే ఆ రోజుల్లో చర్చ. అవును, అంతవరకే. నాగ చైతన్య తన మొదటి సినిమా హీరో తను. అవును, కాబట్టి తనతో ఒక బాండింగ్ ఏర్పడింది. వాళ్ళు కలిసి ప్రయాణించగలం అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. 3 సంవత్సరాలు 2017 నుంచి 21 వరకు కలిసి ఉన్నారు. అయితే ఆ ప్రయాణంలో ఇది ముందుకు సాగదు అని అనుకున్న తర్వాత ఇరుపక్షాలు రెండు వైపులా అవును, చాలా స్పష్టంగానే నాగార్జున గారు అప్పట్లో ఒక ప్రకటన చేశారు. అఫీషియల్గానే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అదే ప్రకటన చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు చాలా డిగ్నిఫైడ్గా. సమంత మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయింది అనే అభిప్రాయంతో ఎవరూ మాట్లాడొద్దు. తను ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, మా తలుపులు తెరిచే ఉన్నాయి అని ఆ ప్రకటనలో కింద ఒక వాక్యం ఉంది. అదేమీ శత్రుపూరితంగా ఘర్షణ పూర్వకంగా వాళ్ళు విడిపోయినట్టుగా ఎక్కడా లేదు. అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత కలిసి ట్రావెల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలా కలిసి ట్రావెల్ అవ్వటం అనేది ఖచ్చితంగా నిర్బంధం కిందకు వస్తుంది. ఆ నిర్బంధ వాతావరణంలో కొనసాగటం పద్ధతి కాదనే చట్టం చేశారు. ఆ చట్టాన్ని గౌరవించే వాళ్ళు విడిపోయారు, అయిపోయింది. ఇంకా దాన్ని లాగి ఈ సందర్భంలో కూడా దాని గురించి వ్యాఖ్యానాలు చేయటం తప్పు. ఓకే, అలాగే దాన్ని ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఒక బ్యాగేజ్ ఉంది. ఇతను కూడా డివోర్సీనే. ఇప్పుడు ఆ అమ్మాయి చేసినటువంటి ట్వీట్ని తీసుకొచ్చి దీంతో లింకప్ చేసి మాట్లాడుకోవటం, దానికి విపరీతార్థాలు చెప్పటం, అది కూడా ఇబ్బందికరమైనటువంటి అంశమే. అంటే తను ఫేస్ చేసింది, అతనితో లైఫ్ తను షేర్ చేసుకుంది, తనకు ఒకలాగా అర్థమై ఉంటాడు. తన బ్రాటప్ అంటే జనరల్గా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకే యూనిట్ కింద మాట్లాడతారు, కానీ దంపతులు అని ఇద్దరూ వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పద్ధతుల్లో పెరిగి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. చాలా ఇష్యూస్ని ఇద్దరూ ఒకేలాగా అర్థం చేసుకోరు. అలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. వచ్చిన తర్వాత బలవంతంగా కలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇద్దరూ కలిసి ట్రావెల్ చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే వివాహ వ్యవస్థలో కొనసాగండి. లేనప్పుడు ఎవరి మార్గం వాళ్ళు చూసుకోవటం మంచిదే అనేది ప్రజాస్వామిక ఆలోచన. ఆ ప్రజాస్వామిక ఆలోచనలో భాగంగానే వాళ్ళు ఆ ఇద్దరు
రెండు చోట్ల నుంచి విడిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడ్డారు. అవును, ఈషా ఫౌండేషన్లో జరిగింది కదా ఈరోజు పెళ్ళి. అవును, ఈషా ఫౌండేషన్ వాళ్ళ టెంపుల్లో జరిగింది. అవును. ఆ టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవటం అంటే ఒక సిస్టంలో ఎవాల్వ్ అవ్వాలి అనే అభిప్రాయంతోనే వాళ్ళు అవును. దానికి తను ఎప్పుడు 30 మంది మ్మ్. వచ్చారు. అయితే తను నాగ చైతన్యం నుంచి డివోర్స్ తీసుకున్న తర్వాత కొంత హెల్త్ ఇష్యూస్ మ్మ్. నడిచినాయి. మ్మ్. మయోసైటిస్లో ప్రాబ్లంలోకి వెళ్ళటము, అవునవును. ఆ ట్రీట్మెంట్లో నుంచి బయటకు రావటము, తర్వాత 2-3 సినిమాల్లో కనిపించింది తను. మ్మ్. అలాగే టాలీవుడ్లో అంటే ఈ మధ్య కాలంలో తను సినిమాలు చేయలేదు. శుభంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది అవును. తప్ప రెగ్యులర్ క్యారెక్టర్లో కనిపించలేదు. అంటే తను ఇక టాలీవుడ్లో కనిపిస్తుందా కనిపించదా లాంటి చర్చలు కూడా చేసేస్తున్నారు. మ్మ్. తమిళ్లోనే నటిస్తుందా లేకపోతే బాలీవుడ్ ఈ వెబ్ సిరీసుల్లో మాత్రమే నటిస్తుందా ఇలాంటి చర్చలు జరిపేస్తున్నారు. తను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన తర్వాత యంగ్ టాలెంట్ని న్యూ టాలెంట్ని ప్రోత్సహించటం మా ప్రోగ్రామ్ అని చెప్పింది ఆవిడ స్పష్టంగా. అవును. అందులో భాగంగానే భవిష్యత్తులో కూడా వాళ్ళు సినిమాలు తీస్తారు. వాళ్ళిద్దరూ నిర్మాతలుగానే వ్యవహరించారు కదా, దానికి ఆయన సహ నిర్మాతగా వేశారు పేరు. సహ నిర్మాత వేశారు. అవును. అంటే తను కూడా సినిమాలు డైరెక్ట్ చేయొచ్చు. అవును, ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్ఫుల్ సిరీస్ చేశారు కదా ఆయన. అవును, సీజన్ 3 కూడా వచ్చింది, ఇప్పుడు సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. అందుకని వాళ్ళిద్దరూ అభిప్రాయాలు చాలా కాలంగా కలిసి ఉన్నాయి. అభిప్రాయాలు కలిసిన వాళ్ళు ఒక చోట కలిసి ఉండటం తప్పేం కాదు, దాన్ని ఆశీర్వదించవచ్చు. దాని గురించి ఓకే. రకరకాల పద్ధతుల నుంచి రకరకాల నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని పట్టుకొచ్చి ఒక చోట పెట్టే ప్రయత్నం చేయటం తప్పు. సరే, పెళ్ళైతే అయింది, బట్ రాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తను తిరుపతి నుంచి వెళ్ళినటువంటి టెక్కీనే. ఓకే. కాబట్టి తను మళ్ళీ తెలుగింటి కోడలే అయ్యింది. ఓకే. 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 అంటే సమంత ఆ రోజుల్లో అక్కినేని ఇంటి కోడలు, ఇప్పుడు రాజ్ ఇంటి పేరు నిడమూరు, అవును. వారి ఇంటి కోడలుగా మారింది. అంతే, తెలుగింటి కోడలుగానే ఉంది తను. కాబట్టి ఇదొక తెలుగువారికి అంటే టాలీవుడ్ నుంచి దూరం అయిపోతుంది ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళకి ఇదొక సమాధానం. అలా ఆవిడ తిరిగి తెలుగింటి నుంచి తెలుగింటికే వచ్చింది. ఓకే. అందుకని తెలుగువారి ఆదరణ ఎప్పుడూ సమంతకు ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.